రష్యా భూభాగంపై ఉక్రెయిన్ మునుపెన్నడూ లేని స్థాయిలో ఏకకాలంలో విరుచుకుపడింది. రాత్రివేళ ఏకంగా 660 డ్రోన్లతో రష్యాలోని 12 రీజియన్లతో పాటు రష్యా అధీనంలోని క్రిమియా లక్ష్యంగా ఉక్రెయిన్ దళాలు భీకర దాడులు చేశాయి. యుద్దం ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకే దాడులు తీవ్రం చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా ప్రతీకార దాడులకు దిగింది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. ఇన్నాళ్లు రక్షణాత్మక ధోరణి అవలంబించిన ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాలోకి చొచ్చుకుపోయి మరీ విధ్వంసం సృష్టిస్తోంది. రష్యా అధీనంలోని క్రిమియాతో పాటు నల్ల సముద్రం తీర ప్రాంతాలు, అజోవ్ సముద్రం తీర ప్రాంతాలు సహా ఆ దేశంలోని 12 ప్రాంతాలపై ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్లతో విరుచుకుపడింది. ప్రధానంగా రష్యా ఇంధన సరఫరాలు, చమురు ఉత్పత్తి కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడింది. మాస్కోకు దక్షిణంగా ఉన్న తులా రీజియన్ లో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. నోవో మోస్కోవ్స్ నగరంలోని అతిపెద్ద రసాయన పరిశ్రమ, జల విద్యుత్ కేంద్రంపై డ్రోన్లు పడడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఒక నివాస గృహం ధ్వంసం కాగా ఒక మహిళకు గాయాలయ్యాయి. అమెరికా శాంతి ప్రయత్నాలు విఫలం కావడంతో యుద్దం ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ దాడులు చేస్తున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఇందుకోసం 40 రోజుల ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ఉక్రెయిన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని రష్యా ప్రకటించింది. దాదాపు 660 ఉక్రెయిన్ డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూల్చివేశాయని రష్యా రక్షణ శాఖ తెలిపింది. రష్యా రాజధాని మాస్కో వైపు దూసుకొచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు రష్యా కూడా ప్రతీకార దాడులు తీవ్రం చేసింది. గత 24 గంటల్లో ఈశాన్య ఖార్కివ్ రీజియన్లోని 16 ప్రాంతాలపై రష్యా బలగాలు గైడెడ్ బాంబులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 2 ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా 7 గాయపడ్డారు. ఉక్రెయిన్ వైపు ప్రయోగించిన 189 డ్రోన్లలో 174 డ్రోన్లను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినా కొన్ని ఇస్కందర్ బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యాలను దెబ్బతీశాయి.